దేశవ్యాప్తంగా ప్రస్తుతం లోక్సభ ఎన్నికల హడావుడి జరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు 7 విడతల్లో భాగంగా రేపే తొలి విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. రేపు జరగబోయే ఎన్నికల్లో మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 102 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోంది. మొదటి విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేసింది. ఎన్నికలు జరుగుతున్న 102 పార్లమెంటు నియోజకవర్గాలు, అరుణాచల్ ప్రదేశ్ లోని 60 అసెంబ్లీ స్థానాలకు, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సామాగ్రిని, సిబ్బందిని పంపడంతో పాటు ఇతర ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లను చేసింది ఎన్నికల సంఘం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మొదటి విడతలోనే తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత బరిలో 8 మంది కేంద్ర మంత్రులున్నారు. దక్షిణ చెన్నై నియోజకవర్గం నుంచి మాజీ గవర్నర్ తమిళిసై పోటీ చేస్తున్నారు. మొదటి విడత లోక్సభ ఎన్నికలు అసోంలోని 5 పార్లమెంటు స్థానాలకు, బీహార్లో 4, ఛత్తీస్గఢ్లో 1, మధ్యప్రదేశ్లో 6, రాజస్థాన్లో 12, మహారాష్ట్రలో 5, తమిళనాడులో 39, ఉత్తరాఖండ్లో 5, అరుణాచల్ ప్రదేశ్లో 2, మణిపూర్లో 2, మేఘాలయలో 2, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో ఒక్కో చోట, ఉత్తరప్రదేశ్లో 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు పశ్చిమ బెంగాల్లో 3 నియోజకవర్గాలు, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి, మిజోరాంలలో ఒక్కో స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి. 102 లోక్సభ స్థానాలకు జరిగే పోలింగ్ లో 16.63 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 16.63 కోట్ల ఓటర్లలో 8.4 కోట్లు పురుషులు, 8.23 కోట్లు మహిళలు కాగా 11,371 మంది థర్డ్ జెండర్ వాళ్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించారు. 35.67 లక్షల మంది తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలిదశ పోలింగ్ లో 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులు కాగా 134 మంది మహిళలు ఉన్నారు. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను 18 లక్షల మంది సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఇక 102 లోక్సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 102 స్థానాల్లో 73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ నిర్వహణ కోసం 41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, సుమారు 1 లక్ష వాహనాలు వినియోగించనున్నారు. ఈ ఎన్నికలు శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు పలు కీలక చర్యలను చేపట్టింది కమిషన్. పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరించనున్నాయి. 50% కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ చేయడంతో పాటు అన్ని పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్లు నియమించింది. తొలిదశ పోలింగ్ కోసం మొత్తం 361 పరిశీలకులను ఈసీ నియమించింది. 127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీసు పరిశీలకులు, 167 మంది వ్యయ పరిశీలకుల నియమితులు కాగా 4,627 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 5,208 స్టాటిస్టిక్స్ సర్వేలైన్స్ టీంలు, 2028 వీడియో సర్వేలైన్స్ టీంలు, 1255 వీడియో వ్యూయింగ్ టీంలు ఏర్పాటు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను కఠినంగా నియంత్రించేందుకు, వేగంగా స్పందించేందుకు 24 గంటలు ఈ బృందాలు పనిచేస్తాయని ఈసీ తెలిపింది. 1374 అంతర్రాష్ట్ర, 162 అంతర్జాతీయ సరిహద్దు చెక్పోస్టుల వద్ద తనిఖీలకు ప్రత్యేక బృందాలు పనిచేస్తాయి. మద్యం, మాదక ద్రవ్యాలు, నగదు, ఉచితాల అక్రమ ప్రవాహం నివారణ కోసమే ఈ భద్రత చేపట్టినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇక సముద్ర, వాయు మార్గాల్లో కూడా గట్టి నిఘా ఉంచామన్నారు. 85 ఏళ్లు దాటిన 14.14 లక్షల మంది వృద్ధులు, 13.89 లక్షల మంది వికలాంగులు వారికి సౌకర్యం ఉన్న చోట ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. మొదటి విడతలో 8 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు, మాజీ గవర్నర్లు బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక అస్సాం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్
రాజస్థాన్లోని బికనీర్లో పోటీ చేస్తున్నారు. అమిత్ షా కుడిభుజంగా పిలువబడే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ రాజస్థాన్లోని అల్వార్లో పోటీ చేస్తుండగా కేంద్ర మంత్రి సంజీవ్ బలియాన్ యూపీలోని ముజఫర్ నగర్లో పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జమ్మూ ప్రాంతంలోని ఉధంపూర్లో పోటీ చేస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ తమిళనాడులోని నీలగిరి నుంచి పోటీ చేస్తున్నారు. త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ త్రిపుర పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా మాజీ గవర్నర్ తమిళసై దక్షిణ చెన్నై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల ఓటింగ్ కాలం 44 రోజుల పాటు కొనసాగనుంది. తొలి పార్లమెంటు ఎన్నికలు 1951-52 తర్వాత ఇదే సుదీర్ఘ కాల వ్యవధి. నాటి ఎన్నికల్లో ఈ గడువు 4 నెలలకు పైనే ఉంది. ఈసారి మొదటి దశ పోలింగ్ 19న, చివరిది జూన్ 1న జరగనున్నాయి. ఈ 2 తేదీల మధ్య 44 రోజుల గడువు ఉంది. అదే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4 వరకు లెక్కిస్తే ఈ గడువు 82 రోజులు ఉంది. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, సెలవులు, పండుగలు, పరీక్షలు వంటి ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ తేదీలను నిర్ణయించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.